పెసలతో సున్నుండలు మీరు కూడా చేస్తారా? ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటాయి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మంచి బలమైన ఎనర్జెటిక్ లడ్డు అండి ఇది. రెసిపీలోకి వెళ్తే 1 కప్పు పెసలు, 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అయితే నేను ఇక్కడ 1/4 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు పొట్టు మినపప్పు కూడా తీసుకుంటున్నాను. కావాలంటే మీరు మొత్తం పొట్టు మినుములైనా తీసుకోవచ్చు. ఇవి మొత్తం వెయిట్లో వచ్చేసి 1/2 కిలో అనమాట. వీటిని లో ఫ్లేమ్ మీదే నిదానంగా పప్పు లోపల వరకు వేగేలా ఒక 15 నిమిషాలు క్రిస్పీగా వేయించుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి కలపాలి. ఈ వేడికే బియ్యం కొంచెం లైట్గా వేగిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం బియ్యం కూడా వేయడం వల్ల ఏంటంటే లడ్డు తినేటప్పుడు పిండి అనేది నోటికి చుట్టుకోకుండా తినడానికి బాగుంటుంది. చూడండి, పప్పు ఇలా గోల్డెన్ కలర్లో వేగాక పూర్తిగా చల్లార్చుకొని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకొని ఇందులో 2 కప్పుల బెల్లం తురుము, వెయిట్లో వచ్చేసి 400 గ్రాములు వేసి మొత్తం కలిపి ఒక్కసారి మిక్సీలో వేసి తిప్పారంటే బెల్లం పిండి మొత్తంలో ఈవెన్గా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలక పొడి కూడా వేసి కలిపితే సున్ను రెడీ అయిపోయినట్టే. ఈ సున్నుని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని అప్పటికప్పుడు వేడివేడి నెయ్యి కలిపి ఉండలు చుట్టుకొని తింటే ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. అయితే ఇక్కడ నేను చేసింది 1/2 కిలోకే కాబట్టి మొత్తం లడ్డూలు చుట్టేస్తున్నాను. నెయ్యిని వేడి చేసి ఇలా కొంచెం కొంచెం పోస్తూ మొత్తం కలుపుకొని ఉండలు చుట్టుకోవడమే. ఇక్కడ నాకు 1 కప్పు నెయ్యి పట్టింది. అంటే 1/2 కిలో పప్పుకి సున్ను చేస్తే 1/4 కిలో నెయ్యి పడుతుంది అనమాట. ఇంతేనండి, పెసర సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.